నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ, చదివింది వెంటనే మర్చిపోతాను అని ఓ డిగ్రీ విద్యార్థి మెమరీ ట్రైనర్ అంటే జ్ఞాపక శక్తి నిపుణుడికి చెప్పాడు. అప్పుడు అతడు ఆ విద్యార్థితో ఇలా సంభాషించాడు. నీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? కాలేజీలో చదువుతున్న వారికి స్నేహితులు లేకపోవడం ఏంటి సార్? అయితే స్నేహితులతో నీకు కలిగిన ఓ అనుభవాన్ని చెప్పు. నా స్నేహితుడికి అత్యవసరమై ఒకసారి 200 రూపాయలు అప్పుగా ఇచ్చాను. ఆ పైకం తిరిగి ఇమ్మని అడిగితే నన్ను నానా మాటలన్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు సార్. డిగ్రీ చదువుతున్న ఈ విద్యార్థికి ఎప్పుడో 10వ తరగతిలో తన మిత్రుడు తిట్టిన తిట్లన్నీ గుర్తున్నాయి. కాని ఆ రోజు చదివిన పాఠం ఆ రోజే మర్చిపోతున్నానని చెబుతున్నాడు. మరి ఈ విద్యార్థికి జ్ఞాపక శక్తి ఉన్నట్లా లేనట్లా? క్రికెట్లో ఫలానా ఆటగాడు ఎన్ని బంతుల్లో ఎన్ని పరుగులు చేశాడో జ్ఞాపకం పెట్టుకుంటున్న విద్యార్థికి చదువు దగ్గరకు వచ్చేసరికి చదివేది జ్ఞాపకం ఉండటం లేదు. 2 గంటల పాటు కళ్లార్పకుండా సినిమా ప్రపంచంలో మునిగిపోయే విద్యార్థికి పుస్తకం ముందు కూర్చోగానే మనస్సు నిలవదు, ఏకాగ్రత కుదరదు. ఒక పనిలో కుదిరిన ఏకాగ్రత ఇంకొక పనిలో ఎందుకు కుదరదు? రసవత్తరంగా సాగుతున్న క్రికెట్ మ్యాచ్ వర్షం వల్ల అర్ధంతరంగా రద్దయితే ఆనందిస్తామా, బాధపడతామా అని ఏ విద్యార్థినైనా అడగండి, బాధపడతామని సమాధానం వస్తుంది. ఉదయాన్నే పాఠశాలకు బయలుదేరుతున్నప్పుడు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే అప్పుడు ఆనందిస్తామా, బాధపడతామా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమిటో వేరే చెప్పనవసరం లేదు. విద్యార్థికి వర్షం వల్ల క్రికెట్ రద్దయితే బాధ, అదే వర్షం వల్ల స్కూల్ లేకపోతే ఆనందం కలుగుతున్నాయి. దీనికి కారణం చేసే పని పట్ల ఉన్న ఇష్టానిష్టాలే. కాబట్టి ఏ పనినైనా ఇష్టపడి చేస్తే అది కష్టంగా తోచదు. పైగా ఆ పనిలో అభిరుచి పెరుగుతుంది. పనిని ప్రేమించడం నేర్చుకుంటే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి సునాయాసంగా అలవడతాయి. చదవవలసిన అంశాన్ని ఒకసారి మొత్తం చదవడం, రెండోసారి అర్థం చేసుకుంటూ చదవడం, మూడోసారి చదివిన అంశాన్ని అవలోకనం చేసుకోవడం, ఇలా అభ్యాసం చేస్తే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న విషయం మీకు అర్థమవుతుంది. కర్తవ్య నిర్వహణలో సంపూర్ణంగా మనస్సును అర్పించగలిగితే దేనినైనా సాధించవచ్చునని అంటారు స్వామి వివేకానంద.